హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డెవలపర్స్. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. 3900కి పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి మంచి బ్యూటిఫుల్ 2 BHK ఫ్లాట్స్ అనేది మేము ముంగడికైతే తీసుకొచ్చాను. ముందుగా మనం ఎలివేషన్ అనేది చూసేద్దాం పదండి. ఇది మొత్తం కూడా 520 గజాల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేశారు. ఇది మొత్తం ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇది నార్త్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ ముంగట చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా గేటెడ్ కమ్యూనిటీ ఏరియా అండి. ఇది మొత్తం కూడా మనకి ఒక 1 acre లో అయితే బిల్డ్ చేశారు. ఇది మొత్తం కూడా హెచ్ఎండిఏ వెంచర్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి హెచ్ఎండిఏ వెంచర్ అంటే మీకు అర్థమైపోతుంది, చాలా చిన్న హెచ్ఎండిఏ వెంచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. ఇక్కడ మొత్తం కూడా విల్లాస్, అపార్ట్మెంట్స్ అన్ని కూడా చాలా సూపర్ గా అయితే ఉన్నాయి. మనకు కనిపిస్తుంది కదా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉన్నదండి. మనకి ఎమ్యూనిటీస్కి వచ్చినట్లయితే కార్ పార్కింగ్, లిఫ్ట్, జనరేటర్, పవర్ బ్యాకప్ ఇవన్నీ కూడా ఉంటాయండి. ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ కూడా వీళ్ళు స్పెషల్ గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నది, కాకపోతే మొత్తం ఫుల్ ఫిలప్ అయిపోయి ఉన్నదండి. చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ప్లే ఏరియా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది లిఫ్ట్ ఏరియా అండి. మనం చూసేటైతే పవర్ బ్యాకప్ కూడా ఉన్నది, జనరేటర్ కూడా ఉన్నదండి. మొత్తం కూడా హెచ్ఎండిఏ వెంచరు మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక ఫ్లోర్ కి వచ్చేసి 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. ఇది మొత్తం కూడా 4 ఫ్లోర్లతో ఉన్న అపార్ట్మెంట్ అండి. ఇది మొత్తం కూడా ఆల్రెడీ ఇందులో 3 సేల్ కూడా అయిపోయాయి. ఒకసారి మనం అపార్ట్మెంట్ పైకి అయితే వచ్చేసామండి. ఇది మొత్తం కూడా మనకి చూస్తున్నారు కదా, ఇది లిఫ్ట్ ఏరియా. ఒకసారి మనము ఈ నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి హౌస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఇది నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి ఫ్లాట్ అండి. చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా 1260 ఎస్ఎఫ్టీ అయితే రావడం అయితే జరిగింది. మనకి ఒకసారి మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి మనం మొత్తం చూద్దాము. ఇది యూడిఎస్ వచ్చేసి మనకి 66 వచ్చేసిందండి. ఇది మొత్తం కూడా 2 BHK ఫ్లాట్ అండి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇప్పుడు మనము ప్రైస్ వచ్చేసి మనకి 3900 పర్ ఎస్ఎఫ్టీ అయితే చెప్తూ ఉన్నారు. ఇది మొత్తం మీకు ఓనర్ గారు కృష్ణ గారు దగ్గరుండి, మంచి సర్టిఫైడ్ ఇంజనీర్ గారు అండి, దగ్గరుండి నిర్మాణం అయితే చేయించారు. ఇప్పుడు కిచెన్ ఏరియా పూజ గది చూస్తున్నారు కదా, ఎంత బాగుందో. పూజ గది పక్కకే మనకి కిచెన్ ఏరియా ఉన్నదండి. ఒకసారి మనం బాల్కనీ ఏరియా అయితే చూద్దాము. ఇది మొత్తం కూడా యూటిలిటీ ఏరియా అండి. చూస్తున్నది మొత్తం కూడా. మన ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మరో బాల్కనీ అండి. మంచి స్పేసియస్ అండ్ వెంటిలేషన్ కూడా చాలా సూపర్ గా ఉన్నది. ఒక ఫ్లాట్ కి వచ్చేసి మనకి 3 బాల్కనీలు అయితే రావడం అయితే జరిగిందండి. మంచి సర్టిఫైడ్ ఇంజనీర్ గారు ఈ ప్రాపర్టీ అనేది నిర్మాణం అయితే చేస్తున్నారు. ఇది మొత్తం కూడా చూసుకోవచ్చు. మనం ఇప్పుడు కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మనం బెడ్రూమ్ లోపలికి వెళ్దాం, బెడ్రూమ్ లో చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ఇది మొత్తం హెచ్ఎండిఏ వెంచర్ అండి. మనకి లొకేషన్ వచ్చేసి ఇది మనకి చౌదరిగూడ దగ్గరలో ఉంటుంది. మీరు 100% వాస్తుతో అయితే నిర్మాణం అయితే చేశారు. ఇది మీకు 80% వరకు లోన్ కూడా రావడం అయితే జరుగుతుందండి. ఒకసారి మనం మరో బెడ్రూమ్ చూద్దాము. మరో బెడ్రూమ్ అటాచ్డ్ గా ఉన్నది కదా, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇది ప్రైస్ వచ్చేసి 3900 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ అయితే చెప్తున్నారు. ఎమ్యూనిటీస్ వచ్చేసి కార్ పార్కింగ్, లిఫ్ట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఈవీ ఛార్జింగ్ పాయింట్, 24/7 సెక్యూరిటీ ఇవన్నీ కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఒకసారి మనం ఇక్కడ నుంచి కూడా మనకి వెంటిలేషన్ అనేది ఎంత బాగా వస్తుందో చూసుకోవచ్చు. మనము మన ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేయండి. మొత్తం కూడా మనకి 8 ఫ్లాట్లు అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ మొత్తం ఒక 4 ఫ్లోర్స్ అయితే ఉన్నదండి. అపార్ట్మెంట్ మొత్తం కూడా వచ్చేసి ఒక ఫ్లోర్ కి వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ 2 ఫ్లాట్స్ అనేది. ఓకే, మనం నార్త్ ఫేస్ లో ఉన్నటువంటి 1260 ఎస్ఎఫ్టీ అయితే చూడడం అయితే జరిగింది కదా. ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి 1230 ఎస్ఎఫ్టీ దగ్గరికి అయితే మనం వెళ్ళిపోదామండి. ఇది మొత్తం కూడా చౌదరిగూడలో ఉన్నది. వెంచర్ మొత్తం వచ్చేసి మంచి సర్టిఫైడ్ ఇంజనీర్ గారు మనకి ప్రాపర్టీ అయితే కట్టియడం అయితే జరిగిందండి. ఒకసారి మనం లోపలికి వెళ్దాం, లోపల మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ఈ యూడిఎస్ వచ్చేసి మనకి 66 అనేది వచ్చిందండి. ఇక్కడ నియర్ చౌదరిగూడలో ఈ ప్రాపర్టీ అయితే అవైలబుల్ గా ఉన్నది. ఇక్కడ మీకు పక్కనే ఐటీ పార్క్స్ కావచ్చు, అదే కూడా ఎంజీఆర్ మనకి మల్టీప్లెక్స్ థియేటర్ కావచ్చు, స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా పక్కనే ఉండడం అయితే జరిగింది. ఇది మొత్తం కూడా హెచ్ఎండిఏ వెంచర్ అండి. మీకు కామన్ పార్క్ కూడా ఉన్నది. దీనికి కమ్యూనిటీ స్పేస్ లో కూడా కామన్ పార్క్ అనేది ఉండడం అయితే జరుగుతుందండి. అపార్ట్మెంట్ లో కూడా మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇది ఈవీఎం ఛార్జింగ్ పాయింట్స్, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఆల్ ఫ్లాట్స్ కూడా మనకి ఫాల్ సీలింగ్ అనేది చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. క్వాలిటీ కన్స్ట్రక్షన్, 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి ఈ నిర్మాణం అయితే చేయడం అయితే జరిగిందండి. చూస్తున్నారు కదా, బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఎలా ఉందో. ఒకసారి మనం మరో బెడ్రూమ్ చూసే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి ఫ్లాట్. ఇది 1230 ఎస్ఎఫ్టీ అయితే రావడం అయితే జరిగిందండి. ఈ అపార్ట్మెంట్ మొత్తం కూడా ఈస్ట్ ఫేసింగ్ లోనే కన్స్ట్రక్షన్ అయి ఉంది. మనకి మెయిన్ రోడ్ నుంచి పక్కకే ఉంటుంది. ఇది ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం మనకి 7 నుంచి 8 కిలోమీటర్ల దూరంలోనే ఉప్పల్
మెట్రో స్టేషన్ కి ఉప్పల్ చౌరస్తా దగ్గరికి రావచ్చు. చుట్టూ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో మొత్తం కూడా. ఈ అంతా ఫిలప్ అయిపోయి ఉంది. ఏరియా వచ్చేసి మంచి డెవలప్ అయిన ఏరియా అండి. చౌదరిగూడ అంటే మనకి అర్థం చేసుకోవాలి. పక్కనే మనకి రుద్ర కన్వెన్షన్ హాల్ కూడా ఉంది. ఉప్పల్ కేవలం 7 నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉప్పల్ క్లాస్ రోడ్ అనేది రావడం అయితే జరుగుతుందండి. పోచారం హైటీ హబ్ కూడా పక్కకే ఉంటుంది. ఇది మొత్తం కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ గా ఉన్నదండి. ఇది మొత్తం కూడా ఒకసారి మనం పైకి వెళ్దాం, పైన వ్యూ అనేది చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. చలో.